రైట్. ఇక కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలో జనసేన కార్యకర్తల అనుచిత ప్రవర్తన వివాదానికి దారితీసింది. ఓటేసేందుకు వచ్చిన మహిళలకు గ్లాస్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటుగా చీరలాగుతూ జనసేన కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఆందోళన తలెత్తింది. దీంతో జనసేన కార్యకర్తలపై మహిళలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎదురు తిరిగారు. గొల్లప్రోలులో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, గొల్లప్రోలు టౌన్ లో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే మహిళా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలందరూ కూడా ఏదైతే ఏడ్పించడం పట్ల వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందమ్మా? ఎందుకు సార్ మేము ప్యాన్ అనుకుంటున్నాం సార్. అనుకుంటే ఇంకా రాజకీయాల్లో గెలకుండానే మా 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 లేబర్ని తల తీసి పాడేస్తున్నారు. ఒకవేళ నెగ్గిన తర్వాత మాకు ఏంటంటే పరిస్థితి క్లాసులు చూపించి మేమేం చేయాలి? అడుగుడు మీదంట ఏం చేయాలి? మేమేం చేయాలి? గెలకుండానే ఇంకా ఎలక్షన్ అవ్వలేదు, ఇంకా రాలేదు. కాపులు, ఓసీలు, బీసీలు అని వేరు చేసి పడేసి ఇప్పుడు గెలిచిన తర్వాత మా పరిస్థితి ఏంటి? ఎందుకు ఎన్నికలు సజావుగా జరగడానికి మోడీ తప్పు చేశాడు. ఎన్నికలకి తగిన ఏర్పాట్లు చేయలేదు. అది కూటమి రాజకీయం చేశాడు. ఎన్నికలకి తగిన ఏర్పాట్లు చేయలేదు. ఇక్కడ గొడవ ఎందుకు అయింది? ఎందుకు మీరు ఆగ్రహం ఏంటంటే గొడవ ఎందుకు జరిగింది? ఇక్కడ జనసేన సింబల్ మీద జనసేన బ్యానర్ అట్టుకుని ఎన్నిక క్యాన్వాసింగ్ చేస్తా ఎన్నికల అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకు గొడవ జరిగిన ఆడవాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. రాజకీయం రౌడీ రాజకీయం. ఇక్కడ ఎన్నికల అధికారి సహజంగా లేడు. ఎన్నికల అధికారి తప్పు చేస్తున్నాడు. జనసేన కొన్ని వేల మీద ఎన్నికలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా జనసేన కండువాలు వేసుకొని గ్లాస్ గుర్తు చూపిస్తూ 500 ఇస్తా ఓటు వస్తారా లేదా అంటూ బెదిరిస్తున్నారంటూ కూడా మహిళలు కూడా చీర పట్టుకొని లాగారంటూ కూడా కొంత అసభ్యకరంగా ప్రవర్తించాలని కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడతాయి. కెమెరా రాజుతో కిరణ్, సాక్షి టీవీ, గొల్లప్రోలు టౌన్ నుంచి పిఠాపురం నియోజకవర్గం. రైట్. ఇది గొల్లప్రోలు పిఠాపురం నియోజకవర్గం. సో గ్లాసు చూపిస్తూ అసభ్యకరమైన సైగలు చేశారంటూ అక్కడందరూ మహిళలు వాపోతున్నారు. ఆవిడ మాట్లాడింది మీరు విన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు నిజంగా గెలిస్తే వీళ్ళు ఏ రకమైన దుశ్చర్యలకు పాల్పడతారు, మా పరిస్థితి ఏంటి అనేది ఒక మహిళ ప్రశ్నించడం కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఘటనలు కూడా మనం చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో మిగతా చోట్లయితే ప్రశాంతమైన వాతావరణాన్ని జరుగుతున్నప్పటికీ అక్కడక్కడ కూడా సో ఎలక్షన్ అధికారులు ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు తగిన చర్యలు అయితే తీసుకోవట్లేదు, సరైన చర్యలు తీసుకోవట్లేదు. ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళపై యాక్షన్ అయితే లేదు అనేది సర్వత్రా వినిపిస్తున్న అంశం అయితే మనకు కనిపిస్తోంది.